This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన తెలంగాణ టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మొదటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 45,960 జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. చాలా అంటే చాలా తక్కువ పోటీ ఉండబోతుంది. ఎందుకు అనేది నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎన్టీపీసీలో కూడా భారీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్టులకి పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయితే మాత్రం స్టార్టింగ్లోనే 55,000 జీతం ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి తెలంగాణ టీజీపీఎస్సీ నుంచి వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దని కూడా మాత్రం ఫాలో అయితే అయిపోండి. తర్వాత ఓ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అయితే వచ్చింది. ఇందులో ఎలాంటి జాబ్ రోల్ ఉంది, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని వేకెన్సీస్, శాలరీ ఎలా ఉంటుంది, మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, రిలాక్సేషన్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 జూలై 2026 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 34 ఇయర్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 39 ఇయర్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఇలా కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. అండ్ బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2 జూలై 1992 నుంచి 1 జూలై 2008 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే మీ పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ సైంటిస్ట్, ఈ అనలిస్ట్ గ్రేడ్ 2 లెవెల్ పోస్ట్ అనమాట. దీనికి స్టార్టింగ్లోనే మీకు 45,960 బేసిక్ పేనే ఉంటుంది. సో మంచి గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్, మన ఓన్ తెలంగాణలోనే పోస్టింగ్ పొందవచ్చు. కాబట్టి అర్హత ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. క్లియర్గా చూడండి. పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ సైంటిస్ట్ కదా. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాజ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండాలి. మీకు ఏదో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఆ డిగ్రీలో కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. తర్వాత ఒకవేళ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయితే డిగ్రీ త్రూ ఓపెన్ యూనివర్సిటీ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మస్ట్ బి రికగ్నైజ్. ఈ యూజీసీ నుంచి కానీ ఏఐసిటీ నుంచి కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో నుంచి మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పొందినా కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఆ టైపింగ్ ఇట్లా ఏమీ అవసరం లేదు. కేవలం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేదు. అండ్ మీకు ఖచ్చితంగా మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది 20th ఏప్రిల్ 2026 అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎప్పుడన్నా మీకు 20th కదా, ఆ డేట్ కంటే ముందే పాస్ అయిన వాళ్ళు మాత్రమే, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సిబిఆర్టీ అంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, లేదా మీకు ఓఎంఆర్ ఆఫ్లైన్లో. ఎలా అంటే మీకు అంటే అప్లికేషన్స్ని బట్టి మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ అని డిసైడ్ చేస్తారు. దాంట్లో మీకు మెరిట్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీస్తారు. మీకు మినిమం మాత్రం క్వాలిఫై మార్క్స్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత మీకు డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్గా మీరు ఫిట్ ఉన్నారా లేదా అన్నీ చెక్ చేసి మీకు ఫైనల్ సెలెక్షన్ అయితే చేసేస్తారు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు దీనిలో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో మీకు జనరల్ స్టడీస్ నుంచి, జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటుంది. డ్యూరేషన్ 150 మినిట్స్ ఇస్తారు. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు. ఎలాంటి నెగిటివ్ ఏమీ ఉండదు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది.
తర్వాత మీకు పేపర్ 2 కూడా ఉంటుంది. పేపర్ 2లో మీకు కెమిస్ట్రీ, డిగ్రీ లెవెల్ కెమిస్ట్రీ నుంచి క్వెషన్స్ వస్తాయి. దీనిలో కూడా 150 క్వెషన్స్ వస్తాయి. దీనికి కూడా 150 మార్క్స్ ఉంటుంది. దీనికి కూడా 150 మినిట్స్ టైం ఉంటుంది. సేమ్ దీనిలో కూడా మీకు ఎలాంటి నెగిటివ్ ఏమీ ఉండదు. ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. మీరు హ్యాపీగా దానిలో 150, దీనిలో 150 అన్ని క్వెషన్స్ అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్లో, వరంగల్లో, కరీంనగర్, ఖమ్మము, నిజామాబాద్లో కండక్ట్ చేస్తారు. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏది దగ్గర అనిపిస్తే ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు అక్కడే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ అనేది 20th ఏప్రిల్ 2026 అంటే నిన్నే రిలీజ్ అయింది. కాకపోతే మీకు అప్లికేషన్ మాత్రం 27th ఏప్రిల్ 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25th మే 2026 వరకు చేసుకోవాలి. మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. 27th రోజు అయితే 27th నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు హాల్ టికెట్స్ మీకు జూలైలో ఎగ్జామ్ టెంటేటివ్ డేట్స్ కూడా ఇచ్చేసారు. జూలైలో కండక్ట్ చేస్తామని చెప్పి ఒక 7 days ప్రియార్ ద ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, అప్పుడు మీకు హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి. తర్వాత మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితేనేమో అప్లికేషన్ ఫీ లేదు, కానీ ఎగ్జామినేషన్ ఫీ 80 ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిహెచ్ వాళ్ళకైతేనేమో 500 అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అన్ఎంప్లాయిడ్స్కి అయితే 500 ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ 1000 ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫీ కూడా 80 రూపీస్ ఉంటుంది. సో ఇది అఫీషియల్గా మన టీజీపీఎస్సీ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేసే అవసరం లేదు. వీళ్ళ టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం రఫ్గా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన tgpsc.go.inకి వెళ్ళాలి. అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఓటీఆర్ ఖచ్చితంగా చేసుకుని ఉండాలి. రీసెంట్గా అదే వైరల్ అవుతుంది కదా, ఓటీఆర్ చేసుకోవాలని చెప్పి చేసుకొని ఉన్న వాళ్ళకు మీకు వచ్చేస్తుంది అనమాట. మీరు ఓటీఆర్ చేసుకోకపోతే చేసేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఉంటే డైరెక్ట్ మీరు టీజీపీఎస్సీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర లాగిన్ అయిపోయి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి దాని తర్వాత మీకు కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసేసి లాస్ట్కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుందిగా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీబీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నోటిఫికేషన్ ఇక్కడ కూడా ఉంటుంది. అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని చెప్పి వస్తుంది. నిన్ననే రిలీజ్ అయింది. మీకు ఇక్కడ నుంచి కూడా వస్తుంది. మీకు ఇంకా లింక్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి, అంటే అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేషన్లో ఉండదు. 27th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు నుంచి అర్హత ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన తెలంగాణ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న టీజీపీఎస్సీ నుంచి అయితే వచ్చింది. మీకు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు. సో మీకు ఇంకా అప్లికేషన్ అనేది 27th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ 27th నుంచి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అసలు మిస్ చేసుకోకండి. నేను ఎందుకు కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్పానంటే, వాళ్ళు స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడిగారు. ఆ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి కాంపిటీషన్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఒకవేళ మీకు లేకపోయినా సరే, ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.